నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా మహేంద్ర లాంటి ఒక ఆటోమొబైల్ సంస్థ ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. ఏ వాహనాన్ని కొనుగోలు చేయకుండా అనే వార్త అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అవుతుంది. ఇదే సమయంలో ఏదైతే కోర్టు మెట్లు 15 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటి కోసం మహేంద్ర సంస్థ ఏపీ పోలీస్ శాఖ మీదే ఏకంగా కోర్టుకి ఎక్కిందని చెప్పి వార్త వచ్చింది. సో ఏంటంటారు, ఇది పోలీస్ శాఖ పరువు, రాష్ట్ర పరువు పోయినట్టు కదంటారా? ఇది కొత్తగా పోయేది ఏం లేదు సుధాకర్ గారు. ఇంతకన్నా చిన్న చిన్న ఇష్యూస్లో కూడా ఇంతకన్నా ఎమర్జెన్సీ పేమెంట్లు ఇవ్వలేక గవర్నమెంట్ హాస్పిటల్స్కి మెడిసిన్స్ ఎక్విప్మెంట్ సప్లై చేసే సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకి వాళ్ళ అసోసియేషను, మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ బ్లాక్ లిస్ట్లో పెట్టి సర్క్యులర్లు పంపింది. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎటువంటి సప్లైస్ ఇవ్వద్దు, ఇస్తే పేమెంట్లు వాళ్ళు ఇవ్వరు, కాబట్టి బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని వాళ్ళ అసోసియేషన్ ద్వారా ఇవ్వటం అనేది అవమానకరమైన విషయం. ఇంకా మహేంద్ర చాలా పెద్ద సంస్థ. అసలు అత్యవసరమైన మందులు ఎక్విప్మెంట్ సప్లైకి కూడా వాళ్ళు ఆర్థిక శాఖ నుంచి నిధులు ఇన్ టైంలో ఇవ్వలేకపోయారంటేనే మీరు ఆలోచించండి, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు ఎలాంటి పణంగా పెట్టారు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళటం ద్వారా. ఎంత ఎమర్జెన్సీ ఐటమ్స్ అయినా కూడా వాళ్ళు ఇక సప్లై చేయరండి బ్లాక్ లిస్ట్లో పెట్టిన తర్వాత. కాబట్టి నిండా మునిగినాడికి సలేంట్ అని ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వం ఏ శాఖలో ఏదైనా కొనదలుచుకున్నప్పుడు అన్ని ప్రభుత్వాలకు కూడా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని ఒక ప్లాట్ఫామ్ ఉందండి. ఆ ప్లాట్ఫామ్ ద్వారా గవర్నమెంట్ ఏజెన్సీలు అన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇస్తూ ఉంటాయి. దానికి తగ్గ సప్లయర్స్ అక్కడి నుంచి స్పందిస్తారు, వాళ్ళు కొటేషన్స్ ఇస్తారు, వీళ్ళు ఆర్డర్స్ ఇస్తారు, వాళ్ళు సప్లై చేస్తారు, పేమెంట్లు జరగాలి. ఇది ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు దిశ పోలీస్ స్టేషన్లను పెట్టారు. వాటికి బొలెరో వాహనాలను ఇవ్వాలనుకు 163 వాహనాలకి వీళ్ళు టెండర్ పిలిచారు. అది 14 కోట్ల 61 లక్షలకి మహేంద్ర వాళ్ళు టెండర్ పాడి వాళ్ళు కోట్ చేసుకున్నారు. వీళ్ళకి కూడా ఆ రేట్ నచ్చింది, ఆర్డర్ ఇచ్చారు. వెంటనే ఫిబ్రవరి 22లో అండి, ఇది ఇప్పుడు కాదు, అవును 3 ఏళ్ళు అయిపోయిందండి. 3 ఆర్థిక సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా పేమెంట్ ఇవ్వకపోతే మహేంద్ర లాంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతల అదే మనబోటి వాళ్ళకంటే ప్రతి పైసా కూడా వాళ్ళు పేమెంట్ అవ్వందే షోరూమ్ నుంచి ఏ వెహికల్ బయటికి రాదు కదండి. కానీ గవర్నమెంట్ అనే పరపతి ఉండబట్టికే వాళ్ళు అన్ని వెహికల్స్ని రిలీజ్ చేశారు, 163 వెహికల్స్ని. వీళ్ళు అప్పటి నుంచి కూడా వాళ్ళు డబ్బుల కోసం అడుగుతున్నారు, వీళ్ళు ఇదిగో అదిగో అంటున్నారు, ఆర్థిక శాఖ ఏమో రిలీజ్ చేయట్లా. దీంతో మహేంద్ర కూడా పేషెన్స్ పోదు కదండి, వాళ్ళ సంస్థ కూడా నడవాలి కదా. వాళ్ళు వెంటనే పోలీస్కి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళాలంటే పోలీసులకు కూడా ఇది తలనొప్పి వ్యవహారమే మీరు అన్నట్టు. తర్వాత 12% ఇంట్రెస్ట్ ఇవ్వమని అడిగారు వాళ్ళు. ఇప్పుడు ఆ బడ్జెట్ కూడా మళ్ళీ గవర్నమెంట్ మీద పడుతుంది. ఈ 3 ఏళ్ళ నుంచి వాళ్ళకి 12% బ్యాంక్ కన్నా కొంచెం బెటర్ ఇంట్రెస్టే కదా ఇవ్వమని అడిగారు. ఇవ్వక తప్పదు ఎట్లాగూ. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళ పరిస్థితి, ఆ వెహికల్స్ని మార్చి 2022లో సీఎం గారు తన స్వహస్తాలతో జెండా ఊపి పంపించేశారు. పంపినప్పుడు ఒక ఆర్థిక క్రమశిక్షణ కలిగిన ఒక సంస్థ కానీ ప్రభుత్వం కానీ వ్యక్తి కానీ మనం వాళ్ళకి ఇన్ టైంలో ఇవ్వాలి కదండి. మనం వెహికల్స్ వాడుకుంటున్నాం 3 ఏళ్ళ నుంచి. యాక్చువల్గా బొలెరో వెహికల్స్ కానీ 3 ఏళ్ళు వాటికి వారంటీ ఉంటుంది సుధాకర్ గారు. వారంటీ కూడా ఎక్స్పైర్ అయిపోయింది. అంటే ఈ వారంటీ టైంలో వచ్చిన ఫాల్ట్స్ అన్నీ కూడా వాళ్ళు సర్వీస్ కూడా చేశారు. మహేంద్ర క్వశ్చన్ చేయకుండా వాళ్ళు వారంటీ పీరియడ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత కూడా డబ్బులు రాకపోతే మరి ఎవరైనా ఏం చేస్తారు? వీళ్ళు ఇప్పుడు పోలీస్ శాఖ వాళ్ళు వెళ్ళి ఆర్థిక శాఖను రిక్వెస్ట్ చేస్తున్నారు, కొంచెం మీరు ఇంటర్వ్యూన్ అయ్యి మహేంద్ర ఐరప్స్తో వాళ్ళ మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో కానీ లీగల్ డిపార్ట్మెంట్తో కానీ మాట్లాడి మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పండి, లేకపోతే కొంత అడ్వాన్స్ అన్నా ఇచ్చి పంపండి, ఇచ్చేస్తే కొంత ఆగుతారు కదండి, ఇస్తారనే ఒక అదిలో. ఇప్పుడు లేకపోతే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ మీద వేస్తారు కదా, వీళ్ళు వెళ్ళి సమాధానం చెప్పాలి కదా. అవి ఇన్వాయిస్లు రైజ్ చేసేటప్పుడు పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ జనరల్ ఉంటారో వాళ్ళ ఇన్వాయిస్ రైజ్ చేస్తారు, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు పోలీస్ శాఖ పిక్చర్లోకి వచ్చింది. వీళ్ళు వెళ్ళి ఆర్థిక శాఖ వాళ్ళని అడుగుతున్నారు, మీరు ఇంటర్వ్యూని అయ్యి ఎట్టగొట్ట మాట్లాడి ఇష్యూని వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి, కేసు విత్డ్రా చేసుకుంటే కానీ వీళ్ళకి రిలీఫ్ రాదు.
పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇలాంటి ఒక సంకట స్థితి మీరు అన్నట్టు పోలీస్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్. వీటికి ముందు ఫండ్స్ ఇవ్వాలండి. అసలు కొనేటప్పుడే వాటికి అసలు ఇయర్ మార్క్ చేసేయాలి. ఈ ఫండ్ చేసిన తర్వాతే తీసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అవసరం లేని ఈ సలహాదారులను పెట్టుకుని వందల కోట్ల రూపాయలు వీళ్ళ ఖర్చు పెడుతున్నారు. కానీ ఈ పోలీస్ శాఖ కానీ ఆరోగ్య శాఖకు కానీ ఇలాంటి అత్యవసర అగ్నిమాపక శాఖ కానీ ఇవన్నీ ప్రజలకు సర్వీస్ చేసే శాఖలు. వీళ్ళకి సరైన ఎక్విప్మెంట్ ఇవ్వకుండా మీరు ఆ అగ్నిమాపక శాఖ ఉంటుందండి, వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ లేకుండా మీరు ఎంప్లాయీస్ని పెడితే ఏం లాభం? వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ 30 అంతస్తులు 40 అంతస్తులు కూడా వస్తున్నాయి. దానికి తగ్గ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి కదా. అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రిచ్, ఇప్పుడు అదేమి జార్ఖండ్ బీహార్ లాంటి స్టేట్ కాదు. ప్రాపర్టీస్ ఉంటే ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్ టైం వెళ్ళి సేవ్ చేయాలి కదండి. అట్లాంటిది అటువంటి అత్యవసర శాఖలకు కూడా ఫండ్స్ ఇవ్వలేని ప్రభుత్వం దివాళాకోరు ప్రభుత్వం కిందే లెక్క. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ ప్లాట్ఫామ్లో ఇది కనుక ప్రచారం జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ టెండర్లు పిలిచినా కూడా ఏ సంస్థ కూడా వేయదు. ఇప్పుడు మహీంద్రా లాంటి పెద్ద సంస్థకే ఈ తిప్పలు వచ్చినాయి అంటే కోర్టుకు వెళ్ళి తిరగాల్సిన పరిస్థితి. ఇంకా చిన్న చిన్న కంపెనీలు ఎట్లా ఫేస్ చేస్తాయి? మహీంద్రా మీరు ఇంతగా చెప్పినట్టు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆటోమోటివ్స్లో. ఇవాళ టాటా మహీంద్రా ఇవన్నీ కూడా నంబర్ 1. సాధారణంగా ప్రభుత్వం మీద అంత గమ్మున కోర్టుకు వెళ్ళవు కదండి ఇలాంటి సంస్థలు. భయం వాళ్ళకి ప్రభుత్వం ఎటు రియాక్ట్ అవుద్దో ఏంటో అని. అవును. రెండోది ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఆర్డర్స్ రావాల్సిన ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేశారు. ప్రభుత్వం అంటే గౌరవం ఉండబట్టికే. ప్రభుత్వానికి ఒక పవిత్రత ఉంది. ఆ పవిత్రతని వీళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. అందులో కూర్చున్న వ్యక్తులు ఒక సింహాసనం మీద కూర్చునేటప్పుడు రాజుకు కూడా విలువ ఉండాలండి. ఏదో ఒక జంతువుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజు అంటే దానికి ఆ విలువ రాదు కదా. అట్లాగే సింహాసనం మీద ఉన్న వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణ కూడా పాటించినప్పుడే రాష్ట్ర విలువ కానీ ప్రభుత్వాల విలువ కానీ నిలబడుతుంది. ఇలా డిఫాల్ట్ అయిన వాళ్ళు ఏమంటారండి? బ్యాంక్రప్ట్ అవుతారు వీళ్ళు. ఐపీ పెట్టారంటారు చూసారా? ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి ఐపీ పెట్టినట్టే. జాతీయ స్థాయిలో మహేంద్రాతో ఈ పరిస్థితి కొని తెచ్చుకోవటం అంటే. కాబట్టి అది మీరు అన్నట్టు తలవంపులైన డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారండి? తల ఉంచుకోవాల్సిందే. అది ప్రభుత్వం అయినా ప్రజలు కూడా తలవంపులే. వాళ్ళ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెబుతాడు కదా. మీ బిడ్డ ప్రభుత్వం మహేంద్రాల దగ్గర వెహికల్స్ తెచ్చుకుని 3 ఏళ్ల నుంచి దిశా పోలీస్ స్టేషన్కి ఇచ్చి వాళ్ళకి మాత్రం డబ్బులు కట్టలేదంటే మీ బిడ్డ పైకి గంభీరమే కానీ లోపలంతా అతుకులు బొంత అన్నట్టుంది. ఇది అంటే ఆయన జెండాలు ఊపుతాడు, వచ్చే ప్రభుత్వం డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఈ మొత్తానికి డబ్బులు వచ్చే ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఎన్నికలు కూడా ఉందో నాకు తెలిసి అవదో. మీరు అన్నట్టు వచ్చే ప్రభుత్వం కట్టాల్సిందే. షోక్ ఒకటిది సొమ్ము ఒకటిది షోక్ ఒకటిది అంటారు చూసారా? ఇప్పుడు జెండా ఊపిందినా రేపు బాకీలు కట్టాల్సింది వాళ్ళు. అన్నీ ఇట్లాగా ఉంటాయండి. కారణంగా ఎవరైనా డబ్బులు కొడితే పోలీసుల దగ్గరికి వెళ్తారు. అలాంటి పోలీసుల మీద ఈ రోజు కోర్టుకు వెళ్ళారంటే గతంలో ఎప్పుడైనా ఎలాంటి ఘటనలు మీకు తెలుసా? ఇలా పోలీసు శాఖను బ్లాక్లో పెట్టడం. పోలీస్ శాఖని కాదు సార్, ప్రభుత్వాలని బ్లాక్లో పెట్టడం అంటేనే మీరు ఇందాక అన్నట్టు తలవంపులండి. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు మనం ప్రైవేట్ వ్యక్తులు ఎట్లా జేబులో పెట్టుకెళ్తామో దాన్ని కేటాయించుకుంటుంది బడ్జెట్లో. అంతేగాని సంవత్సరాల తరబడి తిప్పుకుంటే రేపు మొత్తం ఆటోమొబైల్స్ సంస్థలన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెడితే వీళ్ళు రేపు ఏదైనా వెహికల్ కొనగలుగుతారండి? ప్రభుత్వం వెహికల్ లేకుండా ప్రభుత్వం నడుస్తుందా? ఏదైనా ఇట్లాంటి అత్యవసర మందులు కానీ వైద్య పరికరాలు కానీ పరపతి పోయిన తర్వాత అంతే. వాళ్ళు అందరికీ దేశంలో ఉన్న తయారీ సంస్థలన్నిటికీ సర్క్యులర్ పంపుకున్నారు అసోసియేషన్ వాళ్ళు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాము మేము, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క పైసాకు సంబంధించినదైనా మీరు సప్లై చేయొద్దు అన్నారంటే సఫర్ అయ్యేది ఎవరండి? బాధితులు ప్రజలు. నువ్వు చేసిన పోలీస్ శాఖ వాహనాలు లేకపోతే ఏమవుతుంది? శాంతి భద్రతలు ఇబ్బంది అవుద్ది. టైంలో వాళ్ళు వెళ్ళలేరు, బయటికి వెళ్ళలేరు. ఇప్పుడు ఇవాళ గంటలో వెళ్ళగలుగుతామని కేంద్ర ఎన్నికల సంఘం మీరు ఫిర్యాదు చేయండి అంటే ఎక్విప్మెంట్గా ఉంది. వాళ్ళు ఎక్విప్డ్గా ఉన్నారు అన్నీ సిద్ధం చేసుకుని. ఇవాళ హైదరాబాద్లో ఇన్ని ఇన్నోవాలు ఉన్నాయి. మీరు పోలీస్ స్టేషన్కి ఏదన్నా ఒక ప్లేస్ నుంచి మీరు ఫోన్ చేయండి, 5 నుంచి 10 నిమిషాల లోపల పోలీస్ వెహికల్ అక్కడ వచ్చి ఆగుతుందా లేదా? మరి ఎందుకు ఆగుతుంది? ఇన్ని వెహికల్స్ కొనబట్టి ఇన్నోవాలో. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్నోవాలు కానిస్టేబుల్స్ వాళ్ళు ఇన్నోవాలో తిరుగుతున్నారు తెలంగాణలో. అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఎందుకు? కావాలని పెట్టారు. దాని వలన లా అండ్ ఆర్డర్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ. పూర్తిగా క్రైమ్లు పోయినాయి అని చెప్పను, బట్ ప్రివెన్షన్ అయితే జరుగుతుంది. ఇన్ టైంలో పోలీసులు వెళ్ళటం వలన జరగాల్సిన క్రైమ్స్ని వాళ్ళు ఆపుతున్నారు. ఆ విధంగా ఎప్పుడైనా ప్రభుత్వం ఆదర్శంగా ఉండాలి కానీ ఇలాంటి దివాళా కోరుతనంగా ఉండకూడదండి. అది ప్రజలకే తలవంపులు.